సాంగ్ చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హాయ్ గైస్, ఈరోజు అయితే నేను నా ఫ్రెండ్స్తో క్రేజీ ట్రిప్ అయితే అయిపోతున్నా, అదే పాండిచ్చేరికి. నేనైతే తిరుపతి నుంచి వెళ్తున్నా, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారు. ఇప్పుడు ఎలాగో మనం పాండిచ్చేరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడైతే ఒక 4 ప్లేసెస్ అయితే చూస్తున్నాం. ది రాక్ బీచ్, పారడైజ్ బీచ్, సన్ రైజ్ అండ్ ఇంకా 4th వన్ అనేది సస్పెన్స్. అది వీడియో లాస్ట్లోనే చూడండి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. నేను వచ్చాకైతే చాలాసేపు అయితే వెయిట్ చేసాను ట్రైన్ కోసం, ట్రైన్ ఇంకా రాలేదని. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో నేనైతే ట్రైన్ ఎక్కేసాను. ఇదే ట్రైన్ హైదరాబాద్ నుంచి వస్తుంది కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా ఎక్కేసి ఉన్నారు ఆల్రెడీ. సో మేమైతే ఒక 9 మెంబర్స్ అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్లో. ఇక్కడైతే 5 మెంబర్స్ కూర్చున్నాం, కానీ మిగతా 3 మెంబర్స్ ఏసీ కోచెస్లో అయితే కూర్చో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా తొందరగా అయితే చూపిస్తాను మీకు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పులిగాడు పాల్గొతో బిసుకుంటాడు. ఏం తింటున్నావురా? చపాతి. రాత్రి చపాతి. ఇంకా వీళ్ళే ఆ ముగ్గురు. సో వీళ్ళైతే మాకంటే లేటుగా టికెట్స్ తీసుకోవడం వల్ల మాతో పాటు అయితే దొరకలేదు, కానీ ఏసీలో అయితే దొరికింది. లక్కీ ఫెలోస్. కొంచెం అయ్యాక మేము కూడా ఈ ఏసీ కోచెస్కి అయితే వచ్చేసాము. ఇంకా పాండిచ్చేరికి వెళ్ళేవాడికైతే అట్లా చిల్ అవుతా ఏసీలో మాట్లాడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళాము మేము. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రాళ్ళు చిందించాం. ఫైనల్ ఎంటర్డ్. మన వాళ్ళు ఎక్కడ ముందర ఎట్ లాస్ట్ పాండిచ్చేరికి అయితే వచ్చేసాము చాలాసేపు తర్వాత. సో ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వెళ్ళి రెడీ అయ్యి తినేదానికి అయితే వెళ్ళబోతున్నాం. తిన్నాకైతే మనం ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ది రాక్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడే మంచిగా తిన్నాం. ఏం తిన్నావు నువ్వు? మీ వెజ్ ఫ్రైడ్ రైస్ బాగుంది. బీచ్కి అయితే వెళ్తున్నాం. బాయ్. ఇదే రాక్ బీచ్. సో ఎట్ లాస్ట్ రాక్ బీచ్ అయితే వచ్చేసాం కాబట్టి ఇక ఫుల్ ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగడం, వాటర్లో మునగడం, ఫ్రెండ్స్తో ఆడుకోవడం, ఫుల్ రచ్చ చేసినాం ఆడైతే. ఇంకా ఆ తర్వాత అయితే రూమ్కి వచ్చేసినాము. నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతామని. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇంకా రేపు మార్నింగ్ 4 o'clock వేయాలని ఇంకా నేనైతే పడుకునే దానికి వెళ్తాను. మా ఫ్రెండ్స్ అయితే బయటికి తీసుకొచ్చేసినాడు. సర్లేటో బయటికి వచ్చాం కదా అని ఇక్కడ ఉన్న వేఫుల్ ట్రై చేసిన. సూపర్ అయితే ఉండింది వేఫుల్. ఇంకా అటా ట్రై చేస్తూ రాక్ బీచ్ దగ్గర తిరిగాము కొంచెం. ఫ్రెండ్స్ వాళ్ళలో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో అలా బోట్లో ఎంజాయ్ చేసుకుంటూ ఓషన్ మధ్యలోకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడైతే సన్ రైజ్ స్టార్ట్ అయింది. సన్ రైజ్ చూడడానికి అయితే సూపర్ ఉంది. ఎవరైనా పాండిచ్చేరికి వస్తా అంటే దాన్ని మాత్రం మిస్ అవ్వకండి, చాలా వర్త్ ఇట్. ఇంకా అలా దాన్ని చూసుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం మేము. ఎక్కడికొచ్చా మామా?
ప్యారడైస్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వాటర్ చాలా క్లియర్గా ఉంది, ఏదో ఫారెన్ బీచెస్కి వచ్చినట్టయితే ఉంది. ఇక్కడ బీచ్ అనే కాదు, బీచ్తో పాటు చాలా యాక్టివిటీస్ అయితే ఉంది. సో ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఫ్రెంచ్ కాలనీకి అయితే వెళ్ళి కొంచెం ఫొటోస్ దిగేసి ఈరోజు అయితే ఎంజాయ్ చేసాం. మా అమ్మ పాండిచేరి ట్రిప్ అయిపోయింది. మా బోర్ కొడికి ఇట్లా అనిపిస్తుందా చూడకపోయేసరికి ఇక టైం తక్కువ సరిపోయింది. ఇంకా వేరే చూడాలి కాబట్టి ఇక అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పటికి బాగా ఎంజాయ్ చేసినాం. కోర్స్ ఇంకా ఎంజాయ్ చేస్తాం, ఇంకా ట్రిప్ అవ్వాలా. అయిపోలే ఇప్పుడు మాత్రం. The next day. సో మనం 4th ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదైతే పాండిచేరిలో లేదు. సో అందుకని పాండిచేరి నుంచి అయితే బయటకు వచ్చి కోయంబత్తూర్కి అయితే వెళ్ళాం. సో ఇక్కడికైతే వచ్చాం కాబట్టి కొంచెం తినేసి అయితే నెక్స్ట్ విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆ 4th ప్లేస్ వచ్చేసి ఆదియోగి. సో ఆ ప్లేస్ చూసేదానికే మనం పాండిచేరి నుంచి అయితే కోయంబత్తూర్కి అయితే వచ్చాం. ఏం బ్రో ఎక్కడ ఉన్నా? ఓ అవునా, బాగుందా? సూపర్గా ఉంది బ్రో, ఇల్లు బాగా తిరిగింది. సో ఇదే ఆదియోగి స్టాచ్యూ, చాలా అయితే బాగుంది దగ్గర నుంచి చూస్తుంటే. కానీ యాక్చువల్గా ఇంకా చాలా ప్లేసెస్ ఉంది ఇది కాకుండా, కానీ వాళ్ళకంతా ఫోన్స్ అలౌ లేదు. ఇది ఇంకొక చోటికి ఫోన్ అలౌ. సో అందుకే ఇది ఒకటే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఉన్న లైట్ షో అయితే మిస్ అవుతుంది, ఎందుకంటే 7:30కి నా లాస్ట్ బస్ కాబట్టి. Much later. బస్ అయితే క్యాచ్ చేసినాము. ఇంకా దీంట్లో అయితే ఈ ట్రిప్ అయిపోయింది. చాలా బాధగా ఉంది ట్రిప్ అయిపోయినందుకు, అలాగే హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే ఈ 3 days నేను మా ఫ్రెండ్స్ అయితే బాగా ట్రావెల్ చేసినాను. చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం నేను మా ఫ్రెండ్స్. ఈ 3 years కాలేజ్లో కంటే ఈ 3 days ఈ ట్రిప్లోనే ఎక్కువ మెమరీస్ ఉన్నాయి మాకు. అంత బాగా ఎంజాయ్ చేసాము. సో నా ఫ్రెండ్స్తో ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకొని ఇంత హ్యాపీనెస్గా ఉన్న టైంలోనే నేను ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. బాయ్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి.